వైఎస్ఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా జగనన్న వదిలిన బాణంగా ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. 2012 అక్టోబర్ 12 నుంచి 2013 నుంచి ఆగస్టు 4 వరకు సాగిన ఆమె పాదయాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగిసింది. ప్రజాప్రస్థానం పైలాన్ పక్కనే మరో ప్రజాప్రస్థానం పైలాన్ను ఏర్పాటు చేశారు. ఆ పైలాన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలే సాధనగా జగనన్న వదిలిన బాణంగా మహానేత తనయ వైఎస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర ఇడుపులపై నుంచి ఇదే ఇచ్చాపురం వరకు కొనసాగించారు. ఆ పాదయాత్రకి గుర్తుగా ఇక్కడ మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఏర్పాటు చేసిన పైలాన్ని మనం చూడొచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇదంతా కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం ఏదైతే విజయవాటికి ఉందో దాన్ని ఎదురుగా ఏర్పాటు చేసిన ఇదే మరో ప్రజాప్రస్థానం పైలాన్కి సంబంధించి ఇక్కడ ఈ పైలాన్కి రాజశేఖర రెడ్డి నిలువెత్తు విగ్రహం, అలాగే ఇక్కడ మొత్తం కూడా షర్మిల పాదయాత్రకు సంబంధించి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర ఏ జిల్లాల మీదుగా సాగింది, ఎన్ని కిలోమీటర్లు, ఏ జిల్లాలో ఎన్ని కిలోమీటర్ల మేర సాగింది అనేది ఇదంతా కూడా రూట్ మ్యాప్ని కూడా ఇక్కడ ఈ శిలాఫలకంపై ఏర్పాటు చేశారు. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ జగన్ మాటగా ప్రజల్లోకి వచ్చి మరో ప్రజా ప్రస్థానం పేరుతో కొనసాగించిన ఈ పాదయాత్రకు గుర్తుగా రాజశేఖర రెడ్డి ఏదైతే ప్రజాప్రస్థాన పాదయాత్ర ఘాట్ ఉందో దానికి ఎదురుగా ఏర్పాటు చేసింది ఈ మరో ప్రజాప్రస్థానంకి సంబంధించిన ఈ గుర్తు కూడా ఇదే ఇచ్చాపురంలోనే మరికొద్ది రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తి కాబోతుంది. అందుకు గుర్తుగా మరో పైలాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే ఇచ్చాపురానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్న పరిస్థితిని ఇచ్చాపురంలో చూస్తున్నాం.